సార్ చెప్పండి. ఇప్పుడు నాకు ల్యాండ్ గురించి ఏం తెలియదు. నేను ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నాను. ఫస్ట్ నేనేం చూడాలి? ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్ పరంగా ఏమేమి చూసుకోవాలి నేను? ఫస్ట్ మనం అటు తరాలు ఇటు తరాలు అని చెప్పుకుంటాం కదా సార్. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. ఏం అడుగుతారు? ఒక అమ్మాయి సంబంధాన్ని పోయినప్పుడు మనం ఏం అడుగుతాం? మనకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందని అడుగుతాం. అంటే ఒక 4-5 తరాలు ఎలా ఉంటారు. అదేవిధంగా డాక్యుమెంట్లు 30 సంవత్సరాల హిస్టరీ ఓకే, చూసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ 30 years లింక్ డాక్యుమెంట్ ఉన్నాయా లేదా ఓకే, వాళ్ళు చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్ ఎలా ఉండాలి? సమ్ ఎగ్జాంపుల్, మీరు ఆయనకి ఒక సమ్ ఎక్స్కి అమ్మారు. అమ్మి ఎక్స్ ఎవరి దగ్గర కొన్నారు? వై దగ్గర కొన్నారు. వై ఎవరి దగ్గర కొన్నారు? జెడ్ దగ్గర కొన్నారు. ఈ లింకుల్లో పర్ఫెక్ట్గా ఉన్నారా లేదో చూసుకోవాలి. జెడ్ అసలు ఎవరు? ఈ పటాకుదారుల, లేఅవుట్ ఓనరా, లేదా డెవలపరా? ఇవి చెక్ చేసుకోవాలి. దీంతోపాటు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సర్చ్ ఈసీ అని కొట్టుకోవాలి. మామూలు ఈసీలో మనదే వస్తుంది. సర్చ్ ఈసీ అంటే ఆ సర్వే నెంబర్ సంబంధించి దానికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ మనకు వస్తుంది. కాబట్టి అలా డాక్యుమెంటేషన్ చూసుకోవాలి. తర్వాత చుట్టూ సొసైటీ ఉంటుంది. ఆ సొసైటీ ఆఫీస్కి వెళ్ళి ఈ ల్యాండ్ క్లియరా కాదా ఎంక్వైరీ చేసుకోవాలి. ఏం తెలియని వాళ్ళైతే ఇవన్నీ చేసుకుంటే సేఫ్గా వాళ్ళు అనుకున్న ల్యాండ్ని తీసుకోవచ్చు. ఒక రోజు లేట్ అయినా తర్వాత లాయర్ సలహా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే, ఎందుకంటే తెలియకుండా కోర్టు కేసులు ఉన్నాయా లేదా, ఇంకొకటి ఉన్నాయా లేదా, అంటే మేమే అలాంటి తప్పులు చేస్తున్నాం. సామాన్యుడు ఎంతమంది మునిగిపోయి, నేనే పోయా 3 కోట్ల రూపాయలు నష్టపోయాను. ఈ రోజుకి మాకు న్యాయం జరగల. 14 నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం, న్యాయం అయితే జరగల. సామాన్యుడు ఈజీగా బోల్తా పడవచ్చు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా కొనుక్కోమని నేను సలహా ఇస్తాను సార్. ఇప్పుడు బ్యాంకు ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంక్ లోన్కి వెళ్తారు సార్. మామూలు వాడికి బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే 3 నెలలు 6 నెలలు తిప్పుతూ ఉంటారు. ఈ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ అంటారు. అదే పెద్ద పెద్ద వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి. కోట్లు ఇస్తారు. మన దగ్గర 10 లక్షలు 20 లక్షలకే ఇన్ని నిబంధనలు పెడతారు. అవును సార్, కోట్లు తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్కి, బ్యాంకులకి ఈజీగా టోకర్ అయితే ఇచ్చు. ఓకే, కట్టకుండా ఎగ్గొట్టేదానికి వెళ్ళిపోతుంటారు. ఈ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీలో బతికిపోవచ్చు. ఎగ్జాంపుల్ మనకి సింపుల్. ఇప్పుడు మేము రీసెంట్గా ఒక బ్యాంక్ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏమని? ప్రోటీయం ఫైనాన్స్ అని ఆ బ్యాంక్ మీద ఇచ్చా. అయ్యా, మీరు ఈ డాక్యుమెంట్లు అన్నీ ఫ్యాబ్రికేటెడ్, గవర్నమెంట్ ల్యాండ్లో ఒక ఇండస్ట్రీ కడుతున్నారు. దీని మీద మీరు 4.5 కోటి అలా ఇచ్చారు. ఈ ల్యాండ్ వీళ్ళ పేరు మీద లేదు, ప్రొహిబిట్ లిస్ట్లో ఉంది. తర్వాత వచ్చేసి ఆర్డీఓ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఫేక్ ఉంది, లింక్ డాక్యుమెంట్లు అన్నీ ఫేక్ ఉన్నాయి. దీని మీద నువ్వు ఎలా ఇచ్చావు అని ఒక కంప్లైంట్ ఇచ్చి, వీళ్ళ మీద నువ్వు యాక్షన్ తీసుకుంటావా, నేను యాక్షన్ తీసుకోవాలా అని ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈ రోజుకి రెస్పాన్స్ లేదు. నేను హెచ్ఎండి ఆఫీసర్ కూడా ఇచ్చాను. విచిత్రం ఏంటంటే హెచ్ఎండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇండస్ట్రీకి. సార్ దీని మీద పర్మిషన్ ఎలా ఇచ్చారు? 43 రోజులు తిరిగాయి ఈ రోజు దాకా. అంటే పర్మిషన్ ఇచ్చేదాన్ని 24 hours పడుతుంది. 43 రోజులు జాయింట్ కమిషనర్ దగ్గర నుంచి కింద హెచ్ఎండి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దాకా, అయ్యా ఇది దొంగ డాక్యుమెంటు, ఇలాంటి డాక్యుమెంట్ వీళ్ళతో నేను మోసపోయినాను, ఫస్ట్ ఇంకొకరు మోసపోకుండా కాపాడండి అని చెప్పి ప్రతి ఆఫీసర్కి ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చాను, కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. కలెక్టర్కి ఇవ్వలేదు, సబ్ రిజిస్ట్రార్ గారికి లెటర్ ఇచ్చాను. ఇలాంటి డాక్యుమెంట్లు అన్నీ ప్రొహిబిట్ లిస్ట్లో పెట్టండి, మీ వంతు మీరు సహాయం చేయండి, నాలంటాడు బలి కాకుండా ఉంటాడు. నేను కష్టపడి ఒక సిఐ, ఆయన పుణ్యమా అంటూ, నరేష్ గారు పుణ్యమా అంటూ మా పార్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి నాకు న్యాయం చేయలేకపోయినా, నేను ఆయన ఇన్స్పిరేషన్తో ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి నాలాగా ఇంకోటి మోసపోకూడదని అన్ని డిపార్ట్మెంట్కి లెటర్ ఇచ్చే ఓపికగా తిరిగి, కానీ అవన్నీ లెటర్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. వాడి ఇండస్ట్రీ క్యాన్సిల్ చేయలేదు, పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు, ప్రొహిబిట్ లిస్ట్లో కూడా పెట్టలే. సబ్ రిజిస్ట్రార్ ఏం చేసి, అయ్యా నువ్వు చేసిన తప్పు ఇదో, ఈ ప్రొసీడింగ్ ఆర్డీఓ గారు ఫేక్ అని రాసిచ్చారు, ఈ ప్రొసీడింగ్ ఆధారంగా మీరు రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత ఆల్రెడీ ఎంఆర్ ఆఫీసులో ఈ శ్రీదేవి మీదకి ఈమెకి ల్యాండే లేదని పట్టాకుదారులో ప్రొహిబిట్ లిస్ట్లో ఉంది. ఇన్ని ఉండగా కూడా నేను ఈ కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ప్రొహిబిట్ లిస్ట్లో ఎందుకు పెట్టారు, డాక్యుమెంట్ ఎందుకు క్యాన్సిలేషన్ చేయండి కోర్టుకి. యాజ్ ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్గా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఐజీ గారు అయినా, సబ్ రిజిస్ట్రార్ అయినా, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అయినా వీళ్ళు ఆటోమేటిక్గా ఇమీడియట్గా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చు. ఎవరు? ఆర్డీఓ గారికి అడిగవచ్చు. ఎందుకంటే ఆర్డీఓ సిగ్నేచర్ ఇస్తారు, ఆర్డీఓ స్టాంపులు ఇస్తారు. రెండో దురదృష్టం ఏంటంటే సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన లీగల్ హెయిర్ ఉంది చూసారా, దాంట్లో కూడా మెజిస్ట్రేట్ స్టాంపులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ పోలీస్ స్టేషన్లో ఉన్న చూసిన బీరంగూడ పోలీస్ స్టేషన్ నా కంప్లైంట్ ఉంది, వాళ్ళన్నీ మెజిస్ట్రేట్ తీసుకున్న ప్రూఫ్లు కూడా ఇచ్చారు, ఇది ఫేక్, మేము ఎలాంటి స్టాంపింగ్ వేయలేదు, ఏది మెజిస్ట్రేట్ స్టాంపింగ్ వేయలేదు, తయారు చేసిన స్టాంపింగ్ మీద ఎంత పెద్ద యాక్షన్ తీసుకోవచ్చు.
14 నెలలు ఈరోజు నా కోర్టు కేసు పెట్టి అమ్మా 16 నెలల నుంచి 1% జస్టిస్ కూడా జరగదు. 3 కోట్ల ఇష్యూ ఇదే 3 కోట్ల రూపాయలు దారిపోసుకొని 1% కూడా జస్టిస్ చేయలేదు నరేష్ గారు. ఈ రోజుకి నా ఫైల్ వచ్చి సిపి సార్ ఆఫీసులో నడుస్తూ ఉంది. ఇంకా న్యాయం జరగదు. న్యాయం కోసం ఎదురు చూస్తున్నా. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇంతకుముందు అన్నారు 3 కోట్ల మోసపోయాను, ఏం జరిగింది సార్? అసలు ఎక్కడ మోసం జరిగింది? ఎవరు దీని వెనకాల ఎవరున్నారు? సార్ నేను ఒక ల్యాండ్ కొన్నాను సార్ బేరంగోడలో. కొన్న తర్వాత నాకు వాస్తవంగా జరిగింది ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చి పని ఆపించారు. వాస్తవం కొన్నాను, ఈసీలు తీసుకున్నా, లింక్ డాక్యుమెంట్ తీసుకున్నా, సైట్లో ఏదైతే సర్టిఫికేట్ నా బోర్డులో పెట్టుకున్నా. నేను ఎక్కడో ప్రాబ్లంలో ఇరుక్కుపోయా. పర్మిషన్ తెచ్చా, పర్మిషన్ కూడా ఇచ్చారు హెచ్ఎండి వాళ్ళు, మహానుభావులు. ఎందుకంటే మీ ఇన్ని తెలుసు సార్, మీకు ఇన్ని చూశారు, ఇవన్నీ చూశాను, ఆయన ఎట్లా మోసపోయారు? అదే సార్ మోసపోయాను, మోసపోవాల్సి వచ్చింది. ఎందుకంటే దొంగలు ఏం చేశారు, ఓనర్ లేరు, ఓనర్ చనిపోయారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఒక తయారు చేసుకొచ్చి మా ముఖానికి కూడా చూపించారు. ల్యాండ్ పొజిషన్లో ఉన్న రూమ్ వేసుకొని మేము ముందు రోజు బిల్డింగ్ కడుతున్నాం, అక్కడే రోడ్డు పనులు చేపిస్తున్నాడు, ఈడే ఓనర్ అని చెప్పి మాకు నమ్మించారు. నమ్మకంగా చూసుకున్న తర్వాత ఈసీలో మేమేం చేసాం, ఈసీ తీసుకున్నాం. ఈసీలో ఏముంది, మాకు అమ్మింది కృష్ణ, వాడికి అమ్మింది దామోదర్ రెడ్డి, ఆయనకి అమ్మింది శ్రీనివాసనాయుడు, వాళ్ళ కొడుకు తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళ కొడుకు నేనే అని చెప్పి ఇలా ట్రాన్సాక్షన్ చూపించారు. ఈసీలో కూడా ఇదే ఉంది. అందుకని ఇవన్నీ చూసుకొని మనం కూడా 4 నెలలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. నెలకు కూడా కాదు, 4 నెలలు ఏ మహానుభావుడు సైట్ దగ్గర రాలా. నేను పర్మిషన్ తీసుకున్నా, పర్మిషన్ కూడా అప్లై చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసారు. నా దరిద్రం ఏంటంటే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి అయ్యా నువ్వు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు పని ఆపించారు. ఎందుకు ఆపించారు? ఇది ఆల్రెడీ కోర్టు కేసు నడుస్తుంది, ఫలానా ఆయన స్టేటస్కో ఆర్డర్ ఉంది, మీరు ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేసి మీరు ముందుగా ఏంది ఆర్డర్ అని చెప్పి నెక్స్ట్ మేము రియలైజ్ అయ్యాం అసలు ఏదైనా ప్రాబ్లం ఉంది. స్టేటస్కో ఆర్డర్ ఉంటే ప్రొబిల్ లిస్ట్లో పెట్టాలి కదా, వాళ్ళు పెట్టాల. తప్పు ఎవరిది? వాళ్ళదే. ఎవరిది? ఒరిజినల్ ఓనర్ది తప్పు ఉంది. ఇప్పుడు ఓనర్ ఏం చేశాడు, కేసు వేసుకున్నాడు 2020లో, స్టేటస్కో ఆర్డర్ వేసుకొని ఉన్నాడు. అంటే వాడు కొడుకు కాదు, నేనే కొడుకునని. అప్పుడు నేను రియలైజ్ అయ్యి మరి ఈ కేసుల మధ్యలో నా వల్ల 20 ఫ్యామిలీలు బలి అవుతాయి. నేను బిల్డింగ్ కట్టుకుంటాను, మా లాయర్ దగ్గరికి వెళ్ళా, సార్ ఏం సార్ ఈ పేపర్లు మీదేముంది, అది స్టేటస్కో మేము క్యాన్సిల్ చేస్తే మీరు బిల్డింగ్ కట్టి. నాకు అమ్మినోడిని అడిగా ఏరా అయ్యా ఇలాంటివంటే సార్ మేము కరెక్ట్ అంటారు. సరే ఇవన్నీ కరెక్టా కాదని అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఈ స్టేటస్కో ఆర్డర్ ఉంది కాబట్టి దీని మీద మేము బిల్డింగ్ కట్టే ఉద్దేశంలో లేము, 20 ఫ్యామిలీలు ఇబ్బంది పడతారు నేను కట్టినా కూడా, కాబట్టి దయచేసి ఇలాంటి కోర్టు కేసులు ఉన్న ల్యాండ్ నాకు అక్కర్లేదు, నా డబ్బులు నాకు రీఫండ్ ఇప్పించండి. వాళ్ళకి లేదు, ఎవరైతే దోషులు ఉంటారో వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా ఇన్వెస్టిగేషన్ చేసి నాకు న్యాయం చేయండి, నా మనీకి డబ్బులు ఇప్పించండి అని సిఏ గారిని నరేష్ గారిని అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అయ్యి ఆయన ఏం చేశాడు, మహానుభావులు బాగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చేసి మంచిగా ఫస్ట్ డెత్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ స్టార్ట్ చేశాడు, ఫేక్ అని తెలిసాడు. తేల్చిన వెంటనే మన కమ్యూనల్ని పిలిపించి మీరు తప్పు చేశారు, ఇది మీ క్యాన్సిల్ అవుతాయి అంతగా మంచిగా చెప్పిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని సంతోషంగా 3 నెలలు అసలు జ్యుడిషియల్ ఎక్కడైతే ఉందో న్యాయం ఇక్కడే ఉందని చెప్పి నేను వాస్తవంగా చాలా హార్ట్ఫుల్గా ఆయన ఇప్పుడు కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్స్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎందుకంటే పార్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఆయనకి రుణం. ఎందుకనంటే ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నా. తర్వాత నేనే ఇన్వెస్టిగేషన్ చేసుకున్నా. సార్ మరి పార్షియల్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు సార్ ఇంత డిలే ఎందుకు అయింది? అదే సార్ 3 నెలలు 4